దేవుని నామంలో అందరికీ వందనాలండి. సియోను మందిరంలో జరుగుతున్న పిలిచిన దేవునితో పౌలు సమయం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మహాప్రేమగా మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా, ప్రేమ స్వరూపి, నిన్న నేడు ఏకరీతిగా మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. అద్భుతమైన సమయం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెంచుకుంటున్నాం. మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకై మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయనా, పిలిచిన దేవునితో పౌరు సమయం అనే కార్యక్రమంలో ప్రభువా మేమందరం పాల్గొనటకు ప్రభువా, ఈ సాయంకాల సమయం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చేయించుకుంటున్నాం ప్రభువా. 15 దినములు ప్రభువా ఎంతో అద్భుతంగా జరిగించారు, మీకే స్తోత్రాలు. 16వ దినమున ప్రభువా మీ సన్నిధిన చేరి ప్రభువా మీకు ప్రార్థించున్నాం ప్రభువా. మేము చేసిన ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు ప్రభువా. మీకే స్తోత్రాలు చెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెంచుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 3 పాటలు పాడుతాం. సియోను మధుర గీతం నుండి 6వ పాట, అనుదినం మా భారము భరించే దేవా అనే పాట పాడదాం. అనుదినం మా భారము భరించే దేవా, హర్షముని మేళ్లతో నింపుచున్నావు, హర్షముని మేళ్లతో నింపుచున్నావు. అనుదినం మా భారము భరించే దేవా, హర్షముని మేళ్లతో నింపుచున్నావు, హర్షముని మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణము యేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణము యేసుని, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, ఒంటె బరువు దీవెనలు వీపున మోపే. అనుదినం మా భారము భరించే దేవా, హర్షముని మేళ్లతో నింపుచున్నావు, హర్షముని మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమును ముల్లు బాధపరచుచుండగా, నా శరీరమున ముల్లు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినం మా భారము భరించే దేవా, హర్షముని మేళ్లతో నింపుచున్నావు, హర్షముని మేళ్లతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తము చే మమ్ము విమోచించితివి, నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృపా మహదైశ్వర్యమును బట్టి, నీదు కృపా మహదైశ్వర్యమును బట్టి. అనుదినం మా భారము భరించే దేవా, హర్షముని మేళ్లతో నింపుచున్నావు, హర్షముని మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళలా సంతృప్తి నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తి
సియోను మొదలుగెత్తునుడు 189వ పాట. సన్నతించదును ఎల్లప్పుడూ నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి అనే పాట పాడదాం. సన్నతించెదను ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. సన్నతించెదను ఎల్లప్పుడూ, సన్నతించెదను ఎల్లప్పుడూ
208వ పాట పాపిని పిలిచావు అనే పాట పాడదాం. పాపిని పిలిచావు, పాపభారము మోసావు. నన్ను పిలిచావు,
నీకు ఏదనని పలికావు, అల్పుడనైన నన్ను కోరుకున్నావు, దత్తపుత్రునిగా స్వీకరించావు, అల్పుడనైన నన్ను కోరుకున్నావు, దత్తపుత్రునిగా స్వీకరించావు, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. పాపిని పిలిచావు, పాప భారము మోసావు, నన్ను పిలిచావు, పాపినైన నన్ను రక్షించావు, రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుంచి తొలగించావు, రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుంచి తొలగించావు, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. పాపిని పిలిచావు, పాప భారము మోసావు, నన్ను పిలిచావు, పాపినైన నన్ను రక్షించావు. ఈ సమయంలో ప్రార్థనలో పాల్పొందుకుందామండి. ప్రతి ఒక్కరు మోకాలు వంచి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మొదటిగా సియోను సంఘానికి దేవుడిచ్చిన 2021లో ఇచ్చిన సంఘ వాగ్దానం గురించి, సంఘ దర్శనం గురించి మనం ప్రార్థన చేద్దామండి. మహాప్రేమ గల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమ స్వరూపి, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి, మహిమగల రాజు ప్రభా, కృపామయుడు, కరుణామయుడు తండ్రి, మీ నామాన్ని గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఇచ్చిస్తున్నాను తండ్రి. నైనా నీతిమంతుడు, నిందారహితుడు ప్రభా, కృపామయుడు, కరుణామయుడు ప్రభా, అని నామముల కంటే పైనామైన మా దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా నా దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. నాయన గొప్ప దేవుడు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. నిత్యం కోట్లాది దేవదూతలచే ప్రభువా, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న ఏకైక దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. స్తుతులపై ఆసీనుడమైన మా దేవా, మీకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రార్హుడా, మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన గొప్ప దేవుడు తండ్రి, సర్వ సైన్యములకు అధిపతి అయిన నా దేవా, మీకే స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభువా, అనేకుల కొరకు ప్రభువా మేము ప్రార్థించే ధన్యత మాకు ఇచ్చారు ప్రభువా, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. నాయన గొప్ప దేవా, మీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి సంఘంగా కూడి ప్రభువా నాయన అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రార్థన విని ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాం ఆ దేవా, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా. తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన 15 రోజులు ప్రభువా ఎంతో అద్భుతంగా జరిగించారు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభువా 365 రోజులు ప్రభువా నాయన సంఘం ప్రభువా నాయన తెరవబడి ప్రభువా ప్రతి దినము సాయంకాలం ప్రభువా మిమ్మల్ని ఆరాధించి కొనియాడి ప్రభువా మా విజ్ఞాపనలు మీకు తెలియజేసే ధన్యత మీకు ఇచ్చారు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. 15 రోజులు నడిపించిన మా దేవ 16వ రోజు ప్రభువా తండ్రి నాయన నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. 16వ రోజు కూడా ప్రభువా మీ నా మహిమార్థమై ప్రభువా మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా తండ్రి. ప్రభువా నాయన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన 365 రోజులు ప్రభువా ప్రార్థన ఆరాధన వాక్య సమయం కొరకు ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి దినము ప్రభువా నాయన మీరు జరిగించేవాడిగా ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభువా నాయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభువా ప్రతి దినము ప్రభువా నాయన సంఘంలో వాక్య పరిచర్య జరుగులాగా సహాయం దయచేయండి ప్రభువా.
కృప దయచేయండి తండ్రి నాయన. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా సహాయం దయచేయండి ప్రభువా. గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. అనేకుల కొరకు ప్రార్థించి నాయన మేము సమాధానం పొందుకునేలాగా సహాయం దయచేయండి, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రభువా నాయన మీరు ఏర్పరిచే దేవుడు ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా. తండ్రి నూతన ప్రార్థన గుంపులు ప్రభువా మేము ఏర్పాటు చేయలాగా సహాయం దయచేయండి ప్రభువా. కరికరం దయచేయండి తండ్రి. కరపత్రాల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన కరపత్రములు ప్రభువా నాయన కరపత్రముల ద్వారా అనేకులు ప్రభువా రక్షించబడలాగా సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి కరపత్రం పరిచర్య ప్రోత్సాహం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. గొప్ప కార్యాలు జరిగించే దేవుడు తండ్రి ప్రభువా నాయన కరపత్రం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభు దాన్ని చదివి ప్రభువా నాయన మీ నామాన్ని అంగీకరించి మీలోకి నాయన వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభువా. మీ నామాన్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభువా. సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు నాయన కృషి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. సంఘంలో ప్రభు ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి గొప్ప దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. తండ్రి అలాగే ప్రభా ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రభా ప్రతి కుటుంబము ప్రభు నాయన మీ నామ మహిమార్థమే ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు కుటుంబాలుగా కూడుకుని ప్రభు ప్రతి ఒక్కరు వారి గృహంలో ప్రభు కుటుంబ ఆరాధన జరిగించుకునేలాగా సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన సువార్థికులను సిద్ధపరచుట కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి అనేకులు ప్రభు నాయన మీ సువార్తను ప్రకటించలాగిన ప్రభు నాయన మీరు సిద్ధపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు ప్రభు చెల్లించుకుంటున్నాం తండ్రి. శిష్యత్వమునకు ప్రాధాన్యత ప్రభు నాయన మీరే సహాయం దయచేయమని సంఘ పరిచర్యలో పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభు నాయన దేవా తండ్రి సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుకునేలాగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభు నాయన మీరు ఆ భారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభు. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన తలాంతును ప్రభువా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. సంఘ సేవలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ప్రభువా అయినా మీరే సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మల సంపాదనలు సంఘ కృషి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన నశించిపోతున్న వారు ప్రభు నాయన రక్షించబోటుకు ప్రభు నాయన మీరు సహాయం దయచేయమని ఆత్మల సంపాదనలో ప్రతి ఒక్కరూ ప్రభు పాలు పంపులు పొందుకునేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయం, గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయినా 2021లో ప్రభు మీరు ఇచ్చిన నైనా సంఘ దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభు. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. ప్రతి నైనా దర్శనాన్ని ప్రభు మీరే నేను నెరవేర్చే దేవుడు ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ తండ్రి ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి తండ్రి. అయినా కృప దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభు. కనికరం దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు సియోను పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అయినా మీరే నైనా ప్రతి పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభు. ఆయన 20 పరిచర్యలు ప్రభు మీరు ఎంతగానో ప్రభు నాయన సంఘానికి ఇచ్చారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ప్రతి పరిచర్యను ప్రభు మీరే దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభు. మరిగా ప్రభు నాయన దేవా గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటించి నాయన ధన్యతనిచ్చారు ప్రభు. మీకే స్తోత్రాలు ప్రభు. అనేక గ్రామాలకు ప్రభు నాయన సంఘం ద్వారా ప్రభు నాయన మీరు సువార్తను అందజేశారు. మీకే స్తోత్రాలు ప్రభు. అనేక ఆత్మలు రక్షించడానికి ప్రభు సంఘానికి దర్శనం ఇచ్చారు. మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభు ఇక మీదట కూడా ప్రభు నాయన గ్రామీణ సువార్తనైనా ప్రకటించబడలాగానే సహాయం తెచ్చిన ద్వారాలు తెరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రభు మీరే ప్రభు మీరు సహాయం దయచేయండి. సువార్త జరుగులాగానే సహాయం దయచేయండి ప్రభు. సభలు నిర్వహించలాగానే సహాయం దయచేయండి ప్రభు. కరపత్రాల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన VBS కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. రాబో దినాల్లో ప్రభు నాయన మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం దయచేయండి ప్రభు. నాయన ఎంతగానో ప్రభు పిల్లల ప్రభు చిన్నపిల్లల ప్రభు వారందరికీ ప్రభు నాయన తెలియని ప్రభు యేసు ప్రభు తెలియని నామం తెలియని వారు చాలామంది ఉన్నారు ప్రభు. వారందరూ ప్రభు నాయన స్వార్థం తెలుసుకునేలాగానే సహాయం దయచేయండి తండ్రి. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన బైబిల్ అదే VBSలో ప్రభు నాయన అనేక మంది పిల్లలు ప్రభు వారు వారు తెలుసుకునేలాగానే సహాయం దయచేయండి. యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. యవన కాలంలో ప్రభు దారి తప్పిపోకుండా ప్రభు యవనస్తుల పరిచర్య ప్రభు ఎంతగానో నడిపిస్తున్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి.
అదేవిధంగా ప్రభు నాయన కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఎంతగానో ప్రభు నాయన మీ నామం ఎరుగని వారు ఎంతమందో ప్రభు ఉన్నారు ప్రభు. వారందరికీ ప్రభు కొండ జాతి ప్రజలకు పరిచయం చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నాయన మాకు కూడా సహాయం దయచేయమని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచే. అలాగే ప్రభు హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇక మీద కూడా హాస్పిటల్ పరిచర్య జరగలాగిన సహాయం దయచేయండి. స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన స్త్రీలందరూ కూడా ప్రభు నాయన దీనిలో పాలు పొందేలాగిన సహాయం దయచేయండి ప్రభు. నాయన గొప్ప కార్యాలు జరిగించమని, గృహాలు కట్టుకునేలాగిన సహాయం దయచాం. ప్రతి ఒక్కరికి ప్రభు తండ్రి మీరే సహాయం దయచాం ప్రార్థిస్తాం. పురుషుల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి నెలలో ఒకరోజు ప్రభు నాయన పురుషుల సహవాసం జరుగుతుంది ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైతే ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం తెచ్చండి. రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీకు స్తోత్రాలు. అరుణోదయ ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం అనేకుల కొరకు ప్రార్థించి స్వస్థత పొందిన సహాయం తెచ్చండి ప్రభు. తండ్రి గొప్ప కార్యం ప్రతి దినము ప్రభు నాయన అరుణోదయంనే ప్రభు సంఘం తెరచుటకు ప్రభు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి నాయన గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. సియోను క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. బ్రాంచ్ సంఘాల్లో ప్రభు నాయన క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు నాయన ప్రతి ఒక్కరు సిద్ధపాటుతో ఉండలాగిన సహాయం దయచేయండి తండ్రి. క్రిస్మస్ సంబరాన్నింటిలో ప్రభు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి తండ్రి. ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. ఇప్పటి వరకు ప్రభు మీరు ఎంతగానో కాచి కాపాడి తండ్రి ఇచ్చిన సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభు. అల్మాసుగూడ సంఘము, అదేవిధంగా ప్రభు నాయన ఉప్పుగూడ సంఘము, అదేవిధంగా ఎర్రమంజల్ సంఘము, అల్లాపూర్ సంఘము తండ్రి సంఘాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెంచుకున్నాం ప్రభు. నశించిపోతున్న ఆత్మలు ప్రభు ఆయా సంఘాలకు నడిపించబడి రక్షించబడిలాగిన సహాయం, స్వచ్ఛమైన వాక్యం ద్వారా ప్రభు వారు మీ నామాన్ని తెలుసుకునేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. కృప దయచేయండి ప్రభు. గొప్ప దేవుడు ఇంకా అనేక సంఘాలు ప్రభు ఉపసంఘాలు స్థాపించలాగిన సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా నాయన ప్రభా మిషనరీ సేవలో భాగస్తులుగా ఉండలాగా సహాయం దయచేయండి. సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ప్రభా మీ నామాన్ని తెలుసుకొని ప్రభు నాయన యవనస్తులుగా ప్రభు నాయన మీ కాడి మోయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం దయచేయమని. అదేవిధంగా ప్రభు నాయన సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వారికి బోధించే జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభు. కనికరం దయచేయమని తండ్రి. పిల్లలకు ప్రభు నాయన ఏ విధంగా బోధించాలో మీరు జ్ఞానం దయచేయండి తండ్రి. అదేవిధంగా సియోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆత్మీయంగా ప్రభు ఎదుగుటకు ప్రభు సియోను సందేశం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీరు నాయన ఎంతగానో ప్రభు నాయన సియోను సందేశం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు చేయించుకున్నాం ప్రభు తండ్రి. అదేవిధంగా మంచి స్నేహితులు కరపత్రం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. కరపత్రం ద్వారా ప్రభు అనేకులు ప్రభు మీ నామాన్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయండి తండ్రి. బైబిల్ శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అయినా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. అయినా బైబిల్ శిక్షణ కేంద్రం ప్రభు బైబిల్ కాలేజ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు నాయన బైబిల్ కాలేజ్ అంతట్లో ప్రభు మీ కృప దయచేయమని. అనేకులు ప్రభు నాయన ఇంకెంతగానో లోతైన విషయాలు తెలుసుకొని తండ్రి మీ సువార్తను ప్రకటించడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం ప్రభు తండ్రి. నైనా మీరు ఇచ్చిన తలంపును బట్టి ప్రభు నాయన 36 గంటల పాటు ప్రభు నాయన మీ సహవాసంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేలాగా సహాయం దయచేయండి. ఎలాంటి ఆటంకం లేకుండా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభు. పర్మిషన్ వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభు తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. అనేకులు ప్రభు నశించిపోతున్నారు ప్రభు నాయన. వారందరూ ప్రభు మీ నామాన్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయండి. శిలువ దృశ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప దయచేయమని ప్రభు నాయన. మీరు సహాయం దయచేయమని ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు ప్రతి కార్యక్రమంలో మీరే నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం చెంచుకున్నాం ప్రభు నాయన. గొప్ప దేవుడు తండ్రి చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి సమాధానం దయచేయమని, ప్రార్థనలను తప్పులను క్షమించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట పాడు. భద్రగీతం నుండి 327వ పాట. కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభు తిరిగి వస్తున్నాన్ని పాట పాడదాం. కొంత సమయమే మిగిలినది
వచ్చు వరకు కనిపెట్టుము నిశ్చయముగా ఆయన వచ్చును ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము నిశ్చయముగా ఆయన వచ్చును ప్రభు రాకరెవరు ప్రేమింతురు వారిని ప్రభువు కొనిపోవును ప్రభు రాకరెవరు ప్రేమింతురు వారిని ప్రభువు కొనిపోవును కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు ఆయన రాకడ సమీపము సహవాసములో నిలచియుండి ఆయన రాకడ సమీపము సహవాసములో నిలచియుండి ప్రభువాక్యమునకు లోబడి ఆయన కొరకై కనిపెట్టెదము ప్రభువాక్యమునకు లోబడి ఆయన కొరకై కనిపెట్టెదము కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు అడుగంటుచున్నది ఆత్మీయత అందరి ప్రేమలు చల్లారెగా అడుగంటుచున్నది ఆత్మీయత అందరి ప్రేమలు చల్లారెగా కన్నులు తెరచి మేల్కొనుడి విడువబడిన మీ గతి మగును కన్నులు తెరచి మేల్కొనుడి విడువబడిన మీ గతి మగును కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు నోవాహు కాలము మరింతము సమస్తమును దిద్దుకుని నోవాహు కాలం మరింతము సమస్తమును దిద్దుకుని విడుదల దినమాన్నమై విమోచన విశ్రాంతినిచ్చును విడుదల దినమాసన్నమై విమోచన విశ్రాంతినిచ్చును కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను సీయోను మొదలుగెత్తు నుండి భయపడకము వచ్చిన మంద దయగల నీ తండ్రి పిలిపించున్నాడు అనే పాట పాడదాం.
నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి ఎన్నుకున్నాడు, తన రక్తమిచ్చి ఎన్నుకున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, అక్షయ నిర్మల వాడబరాలి, అక్షయ నిర్మల వాడబరాలి. రక్షణ స్వాస్యము భద్రపరచి, రక్షణ స్వాస్యము భద్రపరచి. నిశ్చయముగా నిన్ను పిలిచెను, నిశ్చయముగా నిన్ను పిలిచెను. భయపడకుము ఓ చిన్న మంద, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, సిలువలో యేసు చనిపోయి బ్రతికి, సిలువలో యేసు చనిపోయి బ్రతికి. గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుచు నీవు, హల్లెలూయాయని పాడుచు నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధురాలు పాత్రుని చేయ, పరిశుద్ధురాలు పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను, పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని శ్వాసము నీ కొరకిచ్చు, ప్రభుని శ్వాసమును నీ కొరకిచ్చు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు, దయగల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సెకండ్ సెషన్లో ప్రార్థనలు ప్రారంభించుకుందామండి. ప్రార్థనా విజ్ఞాపనలు. మొదటిగా ఆనంద్ మణికుమార్ గారి కొరకు ప్రార్థిస్తామండి. కోవిడ్-19 ద్వారా బాధపడుతున్నారు. వారి భార్య గురించి కూడా ప్రార్థిద్దామండి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, వారి కాపుదల కొరకు ప్రార్థిస్తాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవా, దయగల తండ్రి, దయగల ప్రభా, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ఆనంద్ మణికుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన కోవిడ్-19 కరోనాతో బాధపడుతున్నారు ప్రభా. తండ్రి, మీరే స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీపైన ఆధారపడి ఉన్నారు ప్రభా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. భార్య గర్భిణిగా ఉన్నారు ప్రభా. ఒకే ఇంట్లో ఉన్నారు ప్రభా. తండ్రి, మీరే కాపుదల దయచేయమని, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు ప్రభా. నాయన, మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. మీకు స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభా. తండ్రి, మీ చిత్తం అయితే ప్రభా నాయన ఎలాంటి నాయన ఇబ్బందులు లేకుండా ప్రభా, ఇలాంటి నాయన భార్యకి ఏ విధంగానూ ప్రభా సోకకుండా సహాయం దయచేయండి తండ్రి. ఆ వ్యక్తిని పూర్తిగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాసం చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. తులసి పాపాయి అమ్మగారి కొరకు ప్రార్థిద్దామండి. కోవిడ్-19తో బాధపడుతున్నారు, వారి స్వస్థత కొరకు ప్రార్థిద్దాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభా,
తులసి పాపాయమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన కోవిడ్-19తో బాధపడుతున్నారు ప్రభువా. ఎంతగానో ప్రభువా నాయన ఆందోళనతో ఉన్నారు ప్రభువా. మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కనికరం దయచేయండి ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి ఎలాంటి ప్రభువా నాయన భయంకరమైన పరిస్థితులకు వెళ్లకుండా ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి త్వరలో తగ్గి ప్రభువా మీ సంఘాన్ని నడిపించబడలాగా సహాయం దయచేయమని కృప వెంబడి కృప దయచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. డేవిడ్ లాలు గారి కొరకు ప్రార్థిద్దామండి. కోవిడ్-19తో బాధపడుతున్నారు, వారి స్వస్థత కొరకు ప్రార్థన. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమ స్వరూపి మీకే స్తుతులు స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవ మీకే స్తోత్రాలు తండ్రి. డేవిడ్ లాల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు కోవిడ్-19తో బాధపడుతున్నారు ప్రభా. తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు ప్రభా. మీరే స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభా. తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వస్థత కార్యం జరిగించే దేవుడు ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. మీ చిత్తమైతే ప్రభా సంపూర్ణ స్వస్థతను విడుదలను దయచేయండి ప్రభా. కనికరం దయచేయమని ఈ చిన్న ప్రాథమిక పార్సన్ చేర్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని వచ్చిన పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో చక్రవర్తి గారి కొరకు ప్రార్థిద్దామండి. క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆయన సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిద్దాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. నేను చక్రవర్తి గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రభా. ఆయన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ఎలాంటి రోగాన్నైనా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభా. తండ్రి ప్రభా నాయన గొప్ప దేవుడుగా ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల ఇచ్చేయండి ప్రభా. తండ్రి గొప్ప దేవుడు అని ప్రభు నాయన మీ వైపు చూస్తున్నాం ప్రభు నాయన. మీరు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ప్రభు. మిమ్మల్ని నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. మీ చిత్తమైతే ప్రభా బిడ్డకి ప్రభు సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం దయచేయమని చిన్న ప్రార్థన ప్రార్థన చేర్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని వచ్చినాను తండ్రి. ఆమేన్. శివమ్మ గారి మోకాళ్ళ నొప్పుల గురించి ప్రార్థన చేద్దాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. శివమ్మ గారి మోకాళ్ళ నొప్పుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. మోకాళ్ళ నొప్పుల నుంచి ప్రభువనైనా ఎలాంటి ప్రభువనైనా మోకాళ్ళ నొప్పులు లేకుండా సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన ప్రార్థన చేర్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని వచ్చినాను తండ్రి. జయరావు గారి తల్లి సువార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తాం. వారు మోకాలు చెప్పులు అరిగాయి, ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా మీకే స్తుతులు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. జయరావు గారి తల్లి సువార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మోకాలు చెప్పులు అరిగాయని చెప్పారు ప్రభు. ఆపరేషన్ కొరకు ప్రభునైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీ చిత్తమైతే ప్రభునైనా సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభు. తండ్రి ఆ వయసులో ప్రభునైనా మీరు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ప్రభునైనా. ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నారు ప్రభు. మీరే సహాయం దయచేయమని కనికరం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే ప్రభునైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభు ఆపరేషన్ జరుగులాగా సహాయం దయచేయండి ప్రభు. మోకాళ్ళను ప్రభు సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని వచ్చున్నాను తండ్రి. ఆమేన్. డాక్టర్ లిడియా శాంసంగ్ గారి కొరకు ప్రార్థిద్దామండి. జ్వరంతో బాధపడుతున్నారు, స్వస్థత కొరకు ప్రార్థిస్తాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు తండ్రి. డాక్టర్ లిడియా శాంసంగ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నైనా జ్వరంతో బాధపడుతున్నారు ప్రభువా. నైనా స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తే సహాయం దయచేయమని అయినా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జాన్ రత్న ఆశయర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనంగా ఉన్నారు, స్వస్థత కొరకు ప్రార్థన. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభా. జాన్ రత్న ఆశయర్ గారికి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆయన బలహీనంగా ఉన్నారు ప్రభు. ఆయన బలమునిచ్చే దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు. స్వస్థతనిచ్చే దేవుడు మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభు. అనారోగ్యాలు ఏమున్నప్పటికీ ప్రభు నజరేయుడైన యేసు నామములో ప్రభు స్వస్థపరిచే దేవుడు కూడా మా దేవ మీకే స్తోత్రాలు చెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెంచుకుంటూ సంపూర్ణ విడుదల దయచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
శాంతి భర్త సురేష్ వ్యభిచారంతో పట్టుబడి ఇంటికి రావడం లేదు. భార్యను బాగా కొట్టాడు. శాంతి స్వస్థత కొరకు, సురేష్ వ్యభిచారం నుండి విడుదల కొరకు కుటుంబం కట్టబడి రక్షణలోనికి రావాలి. దీన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా. గొప్ప దేవుడు ప్రభువా, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. నాయన అన్ని నామముల కంటే పైనామం అని దేవుడు తండ్రి ఎలాంటి సమయాల్లో అయినా ప్రభువా మీకు ప్రార్థించగా ప్రభువా విడుదలనిచ్చే దేవుడు ప్రభువా. తండ్రి మీ వైపే చూస్తున్నాం ప్రభువా, మీకు ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి తండ్రి. నాయన శాంతి భర్త సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి వ్యభిచారంలో నాయన పడగొట్టబడ్డాడు ప్రభువా. నాయన ఎంతగానో పట్టబడి ఉన్నాడు ప్రభువా, ఇంటికి రావడం లేదు ప్రభువా. తండ్రి తన భార్యని ప్రభు ఎంతగానో కొట్టాడు ప్రభువా. నాయన శాంతి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన అదేవిధంగా ప్రభువా నాయన వ్యభిచారం నుండి ప్రభువా తండ్రి సురేష్ విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వారి కుటుంబం కట్టబడిలాగా సహాయం దయచేయండి తండ్రి. నాయన వ్యభిచారం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కనికరం దయచేయమని ప్రార్థిస్తాం. మీ నామాన్ని నాయన తెలుసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభువా. నాయన కుటుంబం ప్రభు రక్షణలోకి వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభువా. కనికరం దయచేయండి ప్రభువా. నాయన సహాయం చేసే దేవుడు ప్రభు మీ వైపై చూస్తున్నాం ప్రభువా. మీరు సహాయం చేసే దేవుడు ఉన్నారు ప్రభువా. మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభు. ఎలాంటి సమయాల్లో అయినా ప్రభు మీ స్వస్థత కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి గొప్ప దేవుడు తండ్రి. నాయన మీరు మాట్లాడండి ప్రభు, మీరే సహాయం తెచ్చాం ప్రార్థిస్తూ తండ్రి. ఆ బిడ్డ ప్రభు నాయన రక్షణలోకి వచ్చేలాగా సహాయం తెచ్చాం. మీ నామం తెలుసుకొని రక్షణ పొందేలాగా సహాయం తెచ్చాం ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన పార్సన్ చేర్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దీపక్ చలో కోవిడ్ గురించి చేయాలంటే దేవునికి మహిమ కలుగాక. ఈ సమయంలో కోవిడ్-19 కరోనా గురించి ప్రార్థించామండి. మన దేశం నుండి మన రాష్ట్రాల నుంచి పూర్తిగా విడుదల పొందేలాగా సహాయం చేయొచ్చు. ప్రార్థించు. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు ప్రభువా, మీకే స్తోత్రాలు ప్రభువా. కృపామయుడ, కరుణామయుడ మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభు. ఈ సమయంలో ప్రభువా నాయన సాయంత్రం కాలం సమయంలో ప్రభువా తండ్రి సంఘంగా కూడుకొని మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. నాయన ఇప్పటివరకు మీ సజీవ రెక్కలు భద్రపరచడం మీకే స్తోత్రాలు తండ్రి. నాయన మా రాష్ట్రాల నుంచి ప్రభు, మా దేశాల నుంచి ప్రభువా ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రభు నాయన ప్రతి ఒక్కరిని విడుదల దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి ప్రభువా నాయన మీరే కృప దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. కోవిడ్-19 ప్రభువా పూర్తిగా ప్రభువా నాయన మా రాష్ట్రాలను ప్రభు, దేశాన్ని, ప్రపంచాన్ని విడిచిపోలాగిన ప్రభు మీరు సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి గొప్ప దేవుడు ప్రభువా మీకే స్తోత్రాలు చెంచుకున్నాం. ప్రత్యేకంగా ప్రభువా నాయన కరోనాతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా. కనికరం దయచేయండి ప్రభువా. క్వారంటైన్లో ఉన్నవారి కొరకు, ఐసోలేషన్ వార్డులో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. వారి స్వస్థత కార్యం జరిగించండి ప్రభువా. నాయన కనికరం దయచేయండి ప్రభువా. ఎలాంటి సమయాల్లో ఉన్నప్పటికీ ప్రభు మీరు స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభువా. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. అయినా కరోనాతో నాయన ఎంతగానో ప్రభా ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా తండ్రి. నాయన హైదరాబాద్ పట్టణం ప్రభు, అదే తెలంగాణ, ఆంధ్ర తండ్రి రాష్ట్రాలు ప్రభు, అదేవిధంగా ప్రభు భారతదేశం ప్రభు, అదే ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఎంతగానో విజృంభిస్తున్న సమయంలో ప్రభు మీరే విడుదలనిచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. సంపూర్ణ నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ తెగుల నుంచి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు చెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెంచుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుందాం.
దుఃఖములోనా నీ వాక్యమును మరువలేదు. ఆకలి అయినను దాహమైనను నీ సన్నిధిని విడువలేదు. సుఖములలోనా దుఃఖములోనా నీ వాక్యమును మరువలేదు. ఆకలి అయినను దాహమైనను నీ సన్నిధిని విడువలేదు. జీవమైనను మరణమైనను జీవమైనను మరణమైనను నీవే అనుచు పాడుకుంటిని. నీవే అనుచు పాడుకుంటిని. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. నిమిషము విషమ పరీక్షలు ఎన్నెదురైనా కృంగలేదు. పొందబోవు బహుమానముపై చూపు నిలిపి పోరాడితిని. నిమిషము విషమ పరీక్షలు ఎన్నెదురైనా కృంగలేదు. పొందబోవు బహుమానముపై చూపు నిలిపి పోరాడితిని. నీతిమంతుడా న్యాయాధీశుడా నీతిమంతుడా న్యాయాధీశుడా గమ్యము చేరా బలము నిమ్ము. గమ్యము చేరా బలము నిమ్ము. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. విశ్వాసమును కాపాడుకుంటిని. విశ్వాసమును కాపాడుకుంటి. గురి చెంతకు పరుగిడుచున్నాను. నేను పరుగిడుచున్నాను. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా. ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన చేసు. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవ మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. కరుణామయుడవు, కృపామయుడవు, లోకరక్షకుడు ప్రభా, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. నా కొరకు మా కొరకు ప్రభువా తండ్రి, పరమును విడిచి ప్రభువా నాయన నా కొరకు మా కొరకు ప్రభువా పాప భారాన్నంతటి మోసుకొని పోయి ప్రభువా తండ్రి ప్రభువా నాయన నా కొరకు మా కొరకు రక్తాన్ని చిందించి ప్రభువా శిలువ త్యాగం చేసి తిరిగి లేచిన సజీవుడు అయిన మా దేవా మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. అన్ని నామముల కంటే పైనామం పరిశుద్ధనామం గొప్ప నామం ప్రభువా నాయన స్తుతులపై ఆసీనుడైన మా దేవా మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. నీతిమంతుడు నిందారహితుడు ప్రభువా మీకే స్తోత్రాలు ప్రభువా. మొదటిగా ప్రభువా నా పాపాలను నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నేను చేసిన ప్రతి పాపాన్ని నాయన మీకు క్షమించిన దేవుడుగా ఉన్నారు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా తండ్రి. మీరే గొప్ప దేవుడు తండ్రి. మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా తండ్రి. నాయన పాపురమైన మమ్మల్ని రక్షించడానికి ప్రభువా పరమును విడిచిపెట్టి వచ్చిన మా దేవా మీ అత్యంత గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టిన ఆయన నా కొరకు ప్రభువా దీనుడిగా ప్రభువా నాయన వచ్చిన నా దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించిన దేవుడు ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. నాయన నా కొరకు మా కొరకు ప్రభువా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. మేము చేసిన పాపాలను మీకు క్షమించే దేవుడు ఉన్నారు. మీకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెంచుకుంటున్నాం ప్రభువా.
సంఘాన్ని బట్టి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ప్రార్థనను ఆలకించిన దేవుడు ప్రభు మీకే స్తోత్రాలు ప్రభు. నాయన ఇప్పటివరకు ప్రభు మేము చేసిన ప్రతి ప్రార్థన ప్రభు మీరు ఆలకించారని నమ్ముచున్నానయ్యా, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ప్రభు గొప్ప దేవుడు ప్రభు మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. ప్రతి ప్రార్థనను ప్రభు మీరు ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు, మీకే స్తోత్రాలు ప్రభు. తండ్రి నాయన గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభు. తండ్రి నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన మేము చేసిన పాపాలను క్షమించమని ప్రార్థిస్తున్నాయి, సహాయం తెచ్చమని. అదేవిధంగా ప్రభు నాయన తండ్రి నేను మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించి ఉన్నారు ప్రభా. మీకే స్తోత్రాలు చెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెంచుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాఠశాల చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. నా పేరు శ్రీలక్ష్మి. ఈ లాక్డౌన్కి ముందు మేము మా రిలేటివ్స్కి ఒక 4 lakhs లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాము. వ్యాపారం చేస్తామంటే ఇన్వెస్ట్ చేశాము. ఎందుకంటే మాది ప్రైవేట్ జాబ్ కావడంతో కొన్ని నెలలు జాబ్ ఉంటుంది, ఒక్కోసారి జాబ్ ఉండదు. జాబ్ ఉండనప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. బ్యాంక్లో లోన్ తీసుకోవటము, మళ్ళీ అది 2 years లోన్ తీర్చడానికి 2 years ఈఎంఐస్ పే చేయటము అలాగా అవుతూ ఉంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచిగా ఏదో ఒకటి సైడ్ ఇన్కమ్ ఉంటే సర్వైవల్ అవుతుందనేసి అలా చేశామన్నమాట. అయితే వాళ్ళు మనీ వాళ్ళు ఓన్గా ఖర్చు పెట్టుకొని మాకు మళ్ళీ రీపే చేయడానికి డిలే చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కొంతమంది ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు అది రీపే చేయడానికి రెడీగా లేరని. అయితే నేను భయపడలేదు కానీ దేవుడి దగ్గర మొరపెట్టాను, దేవా నువ్వే నాకు సహాయం దయచేయాలి, వాళ్ళకి మాకు మంచి రిలేషనే ఉంది కానీ మనీ విషయం దగ్గర వచ్చేటప్పటికి రిలేషన్ పోయేలా ఉంది, డబ్బులు ఇచ్చి రిలేషన్ పోగొట్టుకోవద్దు దేవుడా, వాళ్ళకి మనీ ఎక్కడైనా కానీ అడ్జస్ట్ అయ్యి మేము అడిగినప్పుడు ఇచ్చేసేలాగా సహాయం దయచేయండి అని ప్రార్థన చేసుకున్నాను. అలాగా మేము అడిగిన టయానికి వాళ్ళు మనీని అడ్జస్ట్ చేశారు. కానీ విన్నవన్నీ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇవ్వరు అన్నట్టే ఉన్నాయి. పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగానే ఉన్నాయి. అయినా కానీ అన్ని ప్రతికూలతల్లో కూడా దేవుడు మనకి అనుకూలంగా మారుస్తాడు అని నేను నమ్మాను. ఆ విధంగానే ప్రార్థన చేశాను. వాళ్ళు ఇవ్వవలసిన మనీ మాకు ఇచ్చేశారు. అంతేకాకుండా లాక్డౌన్లో మాకు కరెక్ట్గా వాళ్ళకి మనీ ఇచ్చిన తర్వాత వెంటనే జాబ్ పోయింది. జాబ్ పోతే ఎలాగా అని ఇంకా ఫ్రైడే జాబ్కి వెళ్ళారు. సాటర్డే ఆఫ్టర్నూన్ కాల్ చేసి ఇంకా మీరు రేపటి నుండి జాబ్కి రావాల్సిన అవసరం లేదు అని మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పారట. ఇంకా తనైతే 2 days వరకు కూడా తను మనిషిగా అంత బాధపడుతూ ఏం చేయాలి ఏమీ తోచని స్థితిలో లేరు. ఆ పరిస్థితుల్లో నేనే ఒకటే మాట అన్నాను, మనకి దేవుడే ఉన్నాడు, మనని దేవుడే ఆదుకుంటాడు. ఇప్పటి వరకు మీరు బాగా టెన్షన్ పడ్డారు, మనం దేవుడితో సమయాన్ని గడపటం చాలా తక్కువగా ఉంది. అయితే ఈ లాక్డౌన్ టైంలో మనం ఫ్యామిలీగా దేవుడితో గడుపుదాము, దేవుడే మనల్ని పోషిస్తాడు అని చెప్పాను. అలా చెప్పాను. తర్వాత మేము ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము. 1 monthలోనే 5 years బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చిన జాబ్కి అతను వేరే కంపెనీకి వెళ్ళారట. అక్కడ జాబ్ ఉందని ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే వాళ్ళు జాబ్ ప్రపోజల్ ఇచ్చారు. జాబ్ కూడా వచ్చింది. 1 month ఫ్రీ శాలరీ వచ్చింది. అంతేకాకుండా ఫ్రీ శాలరీ ఇచ్చారు సడన్గా జాబ్ తీసేసినందుకు. ఆ 1 month మేము క్వాలిటీ టైం స్పెండ్ చేశాము అండ్ వెంటనే జాబ్ కూడా వచ్చింది. అంతేకాకుండా లాక్డౌన్లో ఆగస్ట్లో నాకు 4కి మెలకు వచ్చింది. మెలకు వస్తే నిద్ర రావట్లేదు అనేసి నేను ఈ టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవటము, దేవుళ్ళలో మనం గడిపితే బాగుంటుంది కదా అనిపించింది. సరే అని ఊరికినే గడపటం ఎందుకు, ఏదైనా కానీ అడుగుదాము అని సరే దేవుడా నాకు ఇల్లు కావాలి అని ప్రార్థనలో పెట్టాను. అయితే నాకు ఇంతకుముందు ఇల్లు అడగాలి అంటే నాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇల్లు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు అత్త తరపు వాళ్ళు కానీ అమ్మ తరపు వాళ్ళు కానీ డౌన్ పేమెంట్ కట్టేయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ మాకైతే ఆ సపోర్ట్ ఏమీ లేదు. అలాంటి టైంలో నేను దేవుడిని అడిగాను, యేసయ్య నాకైతే ఇల్లు కావాలని ఉంది, దానికి
తగిన దాన్ని అడగటానికి కూడా నాకు ధైర్యం లేదేసయ్యా, కానీ నాకు ఇల్లు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే మేము అనుకోకుండా అలా ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ మంత్లో మా తోడుకోడలికి చెప్పానమాట, ఇది ఒక సీక్రెట్ ప్రేయరు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు నా కోసం ఈ ప్రేయర్ చెయ్యి అని మా మమ్మీకి మా తోడుకోడలికి మాత్రమే చెప్పాను. అయితే వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. వారంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళటము, ఇంటి దగ్గర ఒక అపార్ట్మెంట్ చూడటము, విజయవాడలో వెళ్ళాము. అక్కడ ఒక అపార్ట్మెంట్ చూసాము. అన్ని ఫ్లోర్స్ తిరుగుతూ ఉన్నాను. అయితే 105 మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఒక రిలాక్సేషన్ వచ్చేసింది. అంటే మన సొంత ఇంటికి వస్తే ఎలాంటి రిలాక్సేషన్ వచ్చేదో అలాగా. సరే ఇది దేవుడు నాకు ఇస్తాడని నాకు అనిపిస్తూ ఉంది అని అనుకున్నా, కానీ పైకి చెప్పడానికైతే భయంగా ఉంది. ఆ విషయం అంటే మళ్ళీ మా హస్బెండ్ ఎక్కడ టెన్షన్ పడతారో అని. అయితే తర్వాత మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ టైటస్ గారని, తను ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు. తను ఏమన్నారంటే, ఎలాగూ కొనుక్కుంటున్నావు కదా, మన నేటివ్ ప్లేస్ గుంటూరు కాబట్టి గుంటూరులో కొనుక్కుంటే బెటరు, అందరూ దగ్గర ఉంటారు అని. తర్వాత అన్నీ తిరుగుతూ ఉన్నారు, చాలా అపార్ట్మెంట్స్ చూశారు. కానీ నాకు ఎన్ని చూసినా కానీ ఎందుకు దేవుడు నాకు ఇదే ఇస్తాడు అని నమ్మకం కలిగిపోయింది. సరే వాళ్ళు చూస్తున్నారు కదా చూడండి, బట్ నాకైతే మనసులో ఇదే దేవుడు ఇస్తాడు, ఎన్ని తిరిగినా కానీ వేస్టే అన్నట్టు అనిపిస్తుంది. అయితే చివరికి నేను ఏదైతే అనుకున్నానో అదే కన్ఫర్మ్ అయింది. అయితే ఆ మాటల మధ్యలో అన్నారు, టైటస్ గారు అన్నారు ఏమనంటే, ఇలాగా మా వైఫ్ ఇల్లు కట్టుకునేటప్పుడు తన గోల్డ్ ఇచ్చింది, ఒక 10 lakhs ఏమో మేము డౌన్ పేమెంట్గా చేసాము, మరి మీ వైఫ్ ఏమి ఇస్తుంది అన్నట్టుగా ఏం తెస్తుంది అమ్మాయి అని సరదాగా ఊరికి అడిగారు. అడిగితే మొత్తం ఇచ్చేది నేనే కదా, మా నాన్న ఇస్తున్నాడు మొత్తం అంతా అని చెప్పాను. అంటే అది నేను దేవుని దృష్టిలో ఉంచుకొనే చెప్పాను. అలాగే మేము ప్రార్థన చేసుకుంటుంటే మేము అనుకున్న లోన్ రాదని అన్నారు. కానీ తర్వాత మేము ఎంతైతే అనుకున్నామో ఆ లోన్ అప్రూవల్ అయింది. అంతేకాకుండా డౌన్ పేమెంట్ మనం పే చేయకుండానే మొత్తం లోన్ ద్వారా ప్రాసెస్ అయ్యేలాగా దేవుడు కృప చూపించాడు. అలా అన్ని విషయాల్లో కూడా దేవుడి మీద ఆధారపడటం వల్ల ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మన మనసులో ఉన్న కోరికని దేవుడు తీర్చగలిగిన సమర్థుడని నేను నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. దేవుడికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పటివరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని ఎంతో మహిమపరిచాము. దీన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ముఖ్యమైన సమయంలో మనం ప్రవేశించాము. ప్రభాకర్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామమున సియోను సంఘంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరియు లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి, చిన్నలు పెద్దలు, సంఘ కాపరిలు, తోటి విశ్వాసులు, పరిచారకులు, ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామములో మరొకసారి వందనాలు. గత కొద్ది దినాలుగా, కొద్ది మాసములుగా అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు నిన్ను, నన్ను, మనందరినీ కూడా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తన అమూల్యమైన కృపచేత ఎంతైనా నమ్మదగిన వాడుగా మనందరినీ మేళ్లతో నింపుచ్చు, అనుదినం పోషిస్తూ నూతనమైన క్రియలతో మరొకసారి నూతన క్రియ చేయించున్నాను అని మరొక ఏడాదిలోకి నడిపించగల స్తోత్రములు. గత ఏడాది అంతా కూడా 2020 సంవత్సరం అంతా కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తన అమూల్యమైన కృపచేత నిన్ను నన్ను నడిపించి మరొక ఏడాది ఆయనకి ఎల్లప్పటికీ కృతజ్ఞులుగా ఉండాలనే ఉద్దేశంతోనే మరొకసారి గత దినాలన్నింటిలో కూడా మనకు అనేకమైన విషయాలతో ధ్యానిస్తూ వచ్చాం. మరొకసారి ఈ యొక్క పిలిచిన దేవునితో పౌలు సమయం అన్న అంశం గురించి ఈ యొక్క సాయంకాల కూడిక సమయంలో మనమందరం కూడా చేరి వస్తాం. కూడిక నిమిత్తమై మరొకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుషులతో మాత్రమే నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా వెళ్ళడం లేదు. కానీ వెంటనే అరేబియా దేశమునికి వెళ్ళి తిరిగి పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చి తిని. ప్రభు సాయం కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ఘనమైన దేవాని పాదములు స్తోత్రములు.
మరొకసారి సాయంకాల సమయంలో దేవా, అనేక దినములుగా అనేక సంవత్సరములుగా నీ కృప మమ్మల్ని వెన్నంటి ఉండి నా కృప నిన్ను విడిచిపోదు అన్న ఉద్దేశంతో మమ్మల్ని వెంటాడుతూ మమ్మల్ని చుట్టుముట్టి ప్రభావం పడుతుంది. అనేకమైన శ్రమల్లో ఇబ్బందులు అయినప్పటికీ కూడా మమ్మల్ని కేవలం ఈ పరీక్షా సమయం మాత్రమేని మరొక సంవత్సరం మా కోసం ఇచ్చినందుకు స్తోత్రం దేవా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మహాగణుడు, మహాపరిశుద్ధుడు. ఆ పరమందు నుంచి దిగి వచ్చి మా కోసము కలవరి శిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తం చేత నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి స్తోత్రం దేవా. మేమేం చెల్లించిన రుణస్థలం ఎత్తండి, కోరికకు ఆదియంతో నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలం నుంచి చివరి వరకు కూడా అనేక మందిని పిలిచినటువంటి దేవుడు వారితో చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యములను చెప్పవచ్చు. నాటి నుంచి పౌలు నుంచి మాత్రమే కాదు, సామాన్య మనలో సైతం మనతో కూడా అనేకమైన గొప్ప కార్యములు చేయటానికి మాత్రమే దేవుడు ఉన్నాడు, ఎంతైనా నమ్మదగినవాడని మనం నమ్మవచ్చు. మరోసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడని ఎందుకుంటున్నారు అంటే క్రీస్తు యేసు యొక్క పరిచారకుడు, తన యొక్క సువార్త పరిచయ నిమిత్తమై ప్రత్యేకంగా దాసుడుగా ఎంచబడినటువంటి ఈ పౌలు సౌలుగా దినాల్లో దేవుని యొక్క దూషకుడిగా, తన పరిచయం మీద దూషించేవాడిగా, తన సేవకులను పరిచారకులను మనుషులను హింసించబెట్టి అతి దారుణంగా దైవదూషకుడుగా ఉన్నటువంటి ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత తన కనులకు గుడ్డితనము పొరలు కప్పిన తర్వాత వెలుగు చేత సృష్టించబడి ఈయన యందు ఏదో శక్తి మాత్రమే ఉన్నదని తను మాత్రం గ్రహించాడు. తద్వారా తనను ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలుగా దేవుడు పిలుచుకున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ఈ గలతీయులకు రాసిన పత్రికలో 1వ వచనంలో ఏ మనుషుని వలన కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపిన పౌలను నేను, దేవునిట మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అంట. కాబట్టి అనేకమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు శారీరకంగా తన రక్తమాంసం కలిగిన వాడు ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆత్మస్వరూపి కలిగి తన దేవుని యొక్క చిత్తానుసారంగా దాసుని స్వరూపం ధరించి తన తండ్రి చిత్తానుసారంగా సాటిన మానవునికి మేలు కలగాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క గొలగొతా కొండపైన నీ కోసం నా కోసము ప్రాణం విడిచవలసిన అవసరం వచ్చింది. తిరిగి మరణించి భూస్థాపించి తిరిగి 3వ దినాన పునరుత్థాన జయుడుగా వచ్చాడు. పునరుత్థాన శక్తిని నీకు నాకు దయచేశాడు. ఈ విషయాన్ని గ్రహించలేక మానవుడు అనుదినము త్రుటిల్లుతూ అనేకమైనటువంటి విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. నాటి దినాలు అపోస్తలుడైన పౌలు కూడా సౌలుగా దినాలు ఉన్నట్లుగా దేవుని యొక్క దూషకుడుగా, హింసకుడుగా, రణహంతకుడుగా ఉన్నటువంటి ఈ సౌలును మార్చుకున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. నాటి నుంచి ఈ యొక్క సౌలు రాజునే మార్చండి దేవుడు, నిన్ను నన్ను మార్చడా? నిన్ను నన్ను మార్చినప్పుడు నీవు నేను ఏ విధంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలనే ఉద్దేశంతో 2021 సంవత్సరంలో మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దేనికోసం దేవుడు పిలిచాడంట, తనకు తానుగా వ్యక్తిగతంగా చెప్తున్న మాట, తల్లి గర్భంలో పడే మొదలుగా ప్రత్యేకపరిచి కృపచేత పిలుచుకున్నాడంట. ఇక కృప అన్నటువంటిది నాటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడు నీకు నాకు మహదేశ్వర్యం చేత అనేక సందర్భాలను చూస్తాము. కృపచేతనే విశ్వాసంగా రక్షించబడినారు, నా కృప నిన్ను విడిచిపోదు, పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తలిన నా కృప నిన్ను విడిచిపోదు. అనేక విషయాల్లో నా కృప యందు నిలిచియుండు చూడుడి, మేలు అనుగ్రహించడానికి కృపలో మీరు పాలువారయుండుడి, కృపాసత్యంలో కృప యందు గ్రహించిరి అన్నటువంటి మాటలు నిన్ను బలపరచడమే కాకుండా నాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన భక్తులతో మాట్లాడుతున్న గొప్ప సత్యాలే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిస్తాబడింది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మన యొక్క పరిచయంలో అపోస్తలుడైన పౌలు తన గలతీయుల సంఘానికి అన్నిటి కూడా శుభమని చెప్పి వ్రాస్తున్నటువంటి గొప్ప మాట 4వ వచనం రాయబడింది. దుష్ట కాలంలో నుండి విమోచింపబడినని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకును దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ప్రస్తుతం ఈ కాలం కూడా దుష్ట కాలంలో ఉన్నప్పుడు, ఈ పరీక్షా కాలంలో ఉన్నప్పుడు, ఈ క్లిష్టపరమైన పరిస్థితుల్లో కూడా నీవు నేను ఇంకా సజీవంగా ఉంటున్నామంటే దేవుని యొక్క మహాకృప తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్పవచ్చు. అందుకే మొట్టమొదటి విషయం మన సారాంశంలో పిలిచిన దేవునితో పౌలు సమయం అనే అంశం గురించి మనం ధ్యానిస్తే, తల్లి గర్భం నుంచే ప్రత్యేకంగా నన్ను ఏర్పరచుకున్నాడు లేదా పిలుచుకున్నాడు దేనికంట, అన్ని జనుల సువార్తను ప్రకటించటానికి అంటాడు.
అన్ని జనులలో ఆయనను ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తులకు గొప్ప సువార్త ప్రకటించడానికే వచ్చాడంట. ఇంత గొప్ప మహాశక్తి ఆ యొక్క పౌలు పైన ఉన్నప్పుడు నేడు సామాన్యమైన కూడా పరీక్షించుకుంటే ఎంతో ఏమీ లేనటువంటి వారం, ఎంతో దీనదాసులుగా ఎల్లప్పటికీ రుణపడవలసినదే అని చెప్పవచ్చు. కేవలం నిన్ను నన్ను కూడా ఈ లోకానికి తీసుకొచ్చింది కూడా ఆయన మహదేశమైన కృపచేత నిన్ను నన్ను వెంటాడునంటే ఆయనను యొక్క సువార్త నిమిత్తమై బల ప్రబోలమై అంచెలంచెలుగా దేవుడు నన్ను విశ్వాసంగా పెంపొందిస్తున్నంటే ఆయన కృప తప్ప ఏమీ లేదని, మన ఉదాహరణ తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పవచ్చు. అందుకే రెండో విషయంలోకి వస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కింది వ్రాయబడింది. ఆయన యొక్క పిలుపు ఎటువంటిది గొప్ప మహాద్యమైన పిలుపో ఏమంటాడు? అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నేను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. పరిశుద్ధమైన పిలుపు, ఘనమైన పిలుపు, త్రియేకమైన పిలుపు, క్రీస్తు యేసు నామమున పిలుపు, ఎన్ని రకాలు చెప్పినప్పుడు కూడా ఇది తక్కువే అని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, దిస్ ఈజ్ ద హెవెన్లీ కాలింగ్. ఈ పరిశుద్ధమైన పిలుపు గురించి కింద మాట వ్రాయబడి ఉంటున్నాడు. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయత సువార్త వెలుగులోకి తెచ్చాను. ఏమంట? మరణాన్ని నిరర్ధకం చేసి, మరణం అన్న దానికి అర్థమే లేకుండా చేశారంట. ఇంకొక విషయం అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణం యొక్క ఏమాత్రం విలువ లేనిది అని చెప్పవచ్చు. బహుశా శరీరానుసారంగా మనం జీవించినంత కాలము ఒక మరణం రావచ్చు, ఒకనొక సందర్భంలో వచ్చినప్పుడు ఒకరు వెనక ఒకరు ముందు ఉండొచ్చు, కానీ శారీరంగా మాత్రం మరణం అయితే తప్పదు. అయితే ఏమంటాడు? అక్షయమైన నిరర్ధకము చేసి జీవమును అక్షయత సువార్త వెలుగులోకి తెచ్చాను. అక్షయత ఏంటి? అక్షయత క్షయము కానటువంటిది, దృశ్యము కానటువంటిది, అనిత్యమైనటువంటిది, ఇదంతా కూడా అక్షయత అని రాబడింది. క్షయమైనటువంటిది అంటే దృశ్యమైనటువంటివి, చూడదగినటువంటి కూడా దృశ్యమైనవి, చూడదగినటువంటి కూడా క్షయమైనటువంటివి, కనిపించేవన్నిటి కూడా క్షయమైన, ఈ క్షయమైన వాటి కాకోకుండా అక్షయతను సువార్తను వెలుగులోనికి తెచ్చాను అంట. ఈ పరిశుద్ధమైన పిలుపు యొక్క సాదృశ్యకత ఏమిటి అంటే ఈ 10వ వచనం కింది భాగంలో సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. మొట్టమొదటి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చెప్పినట్లు కృపచేత మనల్ని పిలుచుకున్న దేవుడు అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మరొకసారి ఈ తిమోతిని బలపరిచి చెప్పిన మాట ఏమంటున్నాడు? సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఈ యొక్క వెలుగు ఆ యొక్క అపొస్తలుడైన పౌలుకు సౌలుగాని దినాల్లో తన కన్నులకు పొరలు కప్పినప్పుడు, వెలుగు చేత ప్రకాశమైన ఊడి పడినప్పుడు, తనకు సాదృశ్యం కలిగి నిజమైన దేవుని వెంబడించినప్పుడు యొక్క స్థితిని చూస్తే ఆశ్చర్యమైన అనిపిస్తుంది. అందుకే పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచిన వ్యక్తిగతంగా చేయడం సాక్ష్యమే ఈ పత్రికనే తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అని చెప్పవచ్చు. పరిశుద్ధమైన యొక్క పిలుపును నీవు నేను మనందరం పిలుచుకున్నాడంటే దేవుని యొక్క గొప్ప ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సువార్త, ఒక మంచి వార్త, క్రీస్తు యేసుని గురించి ఒక శిలువ వర్తమానము. ఈ యొక్క సువార్త పరిచయ నిమిత్తమే ప్రత్యేకంగా అపొస్తలుడైన పౌలు నువ్వు ఏర్పరచుకున్నాడని చెప్పబడిన పత్రికలన్నింటిలో కూడా అన్ని పత్రికలు చూస్తూ వస్తాం. ఎఫెసీయులకు, కొలసీయులకు, ఫిలిప్పీలకు, తిమోతీయులకు, రోమీయులకు రాసిన పత్రికలు అయితే మరొకసారి విశ్వాసాన్ని బలపరచులకు విస్తారం చెప్తా వస్తాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఏమంటో దాని పైన భాగం రాయబడింది, విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. కాబట్టి ఏమంటాడంటే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరైతే ఆయన యొక్క స్వార్థ పరిచయ నిమిత్తమై శ్రమలను అనుభవించగలరో, ఆయన యొక్క పడిన పాటలలో కనీసం కొద్దువైనటువంటి పాటుపడిన వాటిలైతే మీరందరూ కూడా అపోస్తలుగా పిలువబడుదురు అని రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్న గొప్ప సాక్ష్యమే ఈ మాట అని చెప్తా వచ్చు. అందుకే ఏమంటాడు? వారిని బట్టి కృతజ్ఞతాస్తుతి కూడా చెల్లిస్తూ వస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఏమంటాడు? 9వ వచనంలో మరొకసారి విశ్వాసాన్ని ప్రతి ఒక్కసారి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, యథావిధిగా కొనసాగిస్తూ పడుతున్నది. విశ్వాసం ద్వారానే, కృపచేతనే, విశ్వాసం ద్వారా నిరీక్షణ బట్టి, విశ్వాసం ద్వారా కృపను పొందితిమి. విశ్వాసము సర్వలోకంలో ప్రచురం చేయబడుచున్నట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తం నేను
క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాను. ఈ రోమిలకు రాసిన పత్రికలో విశ్వాసాన్ని బలపరుస్తూ విశ్వాసం కలిగి ఇండుడి అని చెప్పబడిన మాత్ర రోమిలకు రాసిన పత్రిక అని చెప్పవచ్చు. అందుకేమంటాడు, సర్వలోకానికి ప్రచురం చేయుచున్నట్టు బట్టి మీ విశ్వాసాన్ని బట్టి నేనే స్వయంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను చెప్పబోయే మాట ప్రతి ఒక్కరిలో కూడా చాలా బలమైన మాట. ఒకరి కోసం మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించలేం. మనకు ఏవైనా మేళ్ళు కలిగినప్పుడు మాత్రమే నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాము అంటాం. కారణం ఏంటి? ఏమైనా మేళ్ళు చేసినప్పుడు, ఏమైనా ఉపాయకరమైనటువంటి ఏదైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి మన కోసం మేలు చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతాస్తుతి చెల్లి. కాకపోతే ఈ రోమిలకు రాసిన పత్రికల్లో విశ్వాసాన్ని బట్టి చెప్పడం బట్టి ఆలోచిస్తే చాలా ప్రగాఢమైన హృదయ లోగిలో వచ్చినటువంటి మాట అపొస్తలుడైన పౌలు అని చెప్పవచ్చు. అందుకేమంటాడు, సర్వలోకంలో ప్రచురం చేయుచున్నట్టుని బట్టి. అసలు అపొస్తలుడైన పౌలు వీరి గురించి ఎందుకు శ్రమ పడుతున్నాడని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రోమిలకు రాసిన పత్రికలోనే కాదు, మిగతా కొలస్సీలకు రాసిన పత్రికలను కాదు, ఎఫెసీలకు రాసిన పత్రికలు అయితే ఫిలిప్పీలకు రాసిన ప్రతి ఒక్కరిని కూడా అనేక మంది కూడా బలపరుస్తూ చెప్పేటువంటి మాటలు చాలా గొప్పవిగా ఉన్నాయి. అందుకే ఇంకొక మాట చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక బలమైన మాట వ్రాయబడుతూ వచ్చింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సంకల్పము అనేక మందిని మీకు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మాత్రమే చేయకోకుండా నాటి ప్రధానుల నుంచి సామాన్య మానవుడు సహితం వరకు కూడా చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు చెప్పబోయే మాట ఈ లోకానికి సంబంధించిన విషయం కాదు, ఆ పరమందునటువంటి గొప్ప ఈవులు లేదా గొప్ప ఐశ్వర్యాన్ని చెప్పేటువంటి మాట. ఏమంటున్నాడు? 3వ భాగంలో, నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా అదే మాట వ్రాయబడింది. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట వ్రాయబడింది. ఏం వ్రాయబడింది? అన్యజనులలో ప్రకటించుటకును. ఏమంట? దేని గురించి? శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. శోధింపశక్యము అంటే ఏమిటి? అర్థం ఏంటి? మనకు ఊహకు అందనటువంటివి, మనం ఎంత తరచి చూచినా కూడా వాటి మన ఆలోచనలకు తట్టునటువంటివి, ఎంత ప్రయత్నించం చేసినప్పటికి కూడా మన తల బాదుకునే విషయంలో కూడా శోధింపశక్తినటువంటి విషయంలో అని చెప్పవచ్చు. క్రీస్తు యేసు యొక్క ఆత్మానుసారంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించే విధానం అంతా కూడా శరీరానుసారమే అని చెప్పవచ్చు. అయితే దేవుని యొక్క మాట, దేవుని యొక్క క్రియలు కూడా మానవుని పట్ల గొప్పవిగా ఉన్నవి అని చెప్తుండొచ్చు. అందుకే పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ కృప అన్న మాట ఎంతో గొప్ప మాట అని చెప్పవచ్చు. అందుకే ఈ కృపని దాని గురించి ఒక అధ్యాయమే వ్రాయబడింది. అందుకేమంటాడు? అత్యల్పుడనైన పౌలు నేను దీనిని వ్రాయిచున్నాను. ఇంకొక విషయం అంటాడు, అత్యల్పుడైన నేను అపోస్తలుడైన చాలా తక్కువవాడను, నేను హింసకుడైనందున, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో హింసించినందున నేను అపోస్తలుడను కాను, అయితే దేవుని యొక్క శ్రమలోనే పాలువాడను కాబట్టి నేను మీకంటే కొంచెం తక్కువ వాడను చెప్పబోయే సాక్ష్యమే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు. అందుకే ఏమంటాడు? 12వ వచనంలో మరొకసారి, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిబ్బరమును అయిన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అంట. ఈ విశ్వాసమున చేత ఏమిటంట? ధైర్యమును నిర్భయను ప్రవేశం అంట. ఎక్కడ? ఏ ప్రవేశమును? ఆ పైవచనం చెప్పినట్లుగా క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఎక్కడ దాచబడింది? ఆ పరమందున దానిలో మనం దాచబడిందని చెప్పవచ్చు. మన యొక్క పౌరస్థితి కూడా పరలోకమందు దాచబడి ఉన్నదని చెప్పవచ్చు. అందుకే అపొస్తలుడైన పౌలు యొక్క గురి, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఇంకొక విషయం అనమాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అందుకే మరొకసారి 3వ భాగంగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 11వ వచనంలో, శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకును. ఈ అన్యజనులు ప్రకటించడానికి అపొస్తలుడైన పౌలుని ఎందుకు ఎంచుకున్నాడు? సువార్త నిమిత్తమై అపొస్తలుడైన పౌలుని ఎందుకు ఎంచుకున్నాడు? అనేక మంది ప్రవక్తలు, భక్తులు, అపొస్తలులు ఎంతమంది ఉన్నారా అని చెప్పొచ్చు కదా అనుకుంటే, పౌలుని మాత్రం ఎందుకున్నాడంటే శ్రమను అనుభవించడానికే అపొస్తలుడైన పౌలు మాత్రమే ఎన్నిక. అపొస్తలుడైన పౌలు మాత్రమే సహించగలడు. అపొస్తలుడైన పౌలు మాత్రమే ఈ ఏమైనా చేయించగలడు. సంఘంలో కట్టేదానికి కూడా, సంఘంలో అనేక మందిని కూడా బలపరచడానికి కూడా పౌలును ఏర్పరచుకోవాలని చెప్పబడం కాబట్టే అపొస్తలుడైన పౌలును ప్రత్యేకంగా ఏర్పరచు. అందుకే నా ప్రియ దాసుడు, ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ఈ దాసుడైన అపొస్తలుడైన పౌలును ఏర్పరచుకున్నాడంటే పరిచయ నిమిత్తమై కృపాసహితంతో నిండైన మేళ్లతో నింపడానికి
ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పవచ్చు. అందుకే శోధింపశక్యం కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించటానికి అంట. అంటే ప్రజల్లో ఒక బలాన్ని నింపటానికి విశ్వాసం చేత కలిగేటువంటి గొప్ప శ్రమలు కానీ ఏవైనా కూడా శ్రమలు, బాధలు, నిందలు వచ్చినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేకూర్చడానికి దేవుడు చేసిన క్రియలు అనేక రకంగా ఉన్నాయని చెప్పడానికి అపొస్తలుడైన పౌలుని ఏర్పరచుకున్నామని చెప్పవచ్చు. అందుకే మరొకసారి మూడో విషయం, శోధింపశక్యం కానీ. శోధింపడానికి ఏమింది ఈ లోకంలో బహుశా శారీరానుసారంగా మనకు వచ్చే వాటి అన్నిటి కూడా మానసికంగా, శారీరక ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక సమీకరణం ఉంటుంది. కాకపోతే ఆ యొక్క పరలోకానికి సంబంధించిన విషయాన్ని శోధింపశక్తి అంటే ఆలోచన తట్టనటువంటి విషయాన్ని కూడా చెప్పడానికే అపొస్తలుడైన పౌలు ఈ లోకంలో అన్యజనుల కోసం వచ్చాను, వాటి గురించి వివరించడం చెప్పడానికే నేను ఏర్పాటు చేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకే ఇంకో విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఇదే అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైయుండుడి. ఇంకొక విషయం అంటాడు, బలహీనతల యందునే బలవంతుడనై ఉన్నాను. శ్రమ నాకు ఆనందకరంగా ఉన్నది, శ్రమలే నాకు లాభాపేక్ష అంటా వస్తాడు అపొస్తలుడైన పౌలు. ఇంకొక విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడినటువంటి వారై, అజ్ఞానమైన, అంధకారమైన, చీకటిగా సంబంధమైనటువంటి ఈ లోక సంబంధించిన గుడ్డితనం కలుగజేసినప్పుడు వాటన్నిటి కూడా దేవునికి ఎట్లా ఉండాలంట, వేరుపరచబడి ఉన్నారు అని అంటాడు. ఈ లోక సంబంధమైన దేవత మన నేతలు గుడ్డిత కలిగజేసినప్పుడు ఎట్లా ఉంటాము, అన్నిటి కూడా శరీరానుసారంగా అతుక్కొని ఉంటాం. దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క ఆలోచనలకు, దేవుని యొక్క సువార్తనమై, దేవుని యొక్క పనుల విషయం మనం అందరూ కూడా దూరంగా ఉంటాం, శరీరానుసారంగా ఉంటాం. కానీ మనస, వాచ, కర్మణ అయితే మనం పరిశీలించుకుంటే మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారమని చెప్పవచ్చు. అందుకే ఈ విషయంలో ఏమంటాడు, అంధకారమైన మనస్సు కలిగిన వారమై తమ హృదయ కాఠిన్యము చేసుకున్నారంట. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా దేవునికి అయిష్టులు అని చెప్పవచ్చు. ఇటువంటి వాటన్నిటి కూడా తీసివేసి దేవుడు మనందరూ కూడా సమృద్ధిగా దేవుడు ఆశీర్వాదం నింపబడును కాక. అయితే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారందరినీ కూడా ఏర్పరచబడడానికి తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వం అప్పగించుకునేది. ఎంతో ఘోరమైన మాట, ఎంతో దుర్భాషమైన మాట, దేవునికి అపవిత్రమైనటువంటి గొప్ప పాపం చేసేటువంటి మాట ఏమట, కామకత్వమునకు అప్పగించుకొనిరి అంట. ఇటువంటి గొప్ప మాటను సైతానికి సంబంధించిన క్రియలన్నింటిని కూడా విడిపించడానికి దేవుడు ఏం చేశాడు, ఎప్పుడో ఈ భూలోకానికి వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునిపి నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపించుకుంటూ వస్తాడు. అందుకే నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విడుదల చేసి ఉన్నాను, ఆ పరలోకంలో మెరుగైన ధనం నీకు ఇచ్చేదను అని మిగతా భక్తుల ద్వారా కూడా మాట్లాడుతూ వస్తారు. అపొస్తలుడైన పౌలును ప్రత్యేకంగా ఈ యొక్క పరిచయ నిమిత్తమై అనేక మందిని ఊతమిస్తూ బలపరుచని చెప్పేట మాట, మీరందరూ అంధకార సంబంధమైన మనసు గలవారి తమ హృదయం కాఠిన్యం చేసుకున్నారు. అయితే అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడినట్టు వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి. కాబట్టి దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపోయినట్ట. అందుకే నేనే సత్యము, నేనే మార్గము, జీవమునైన దాని గురించి ఈ జీవం అనే మాట నుంచి పక్కద్రోవపడినటువంటి వారు, వీరు కాముకత్వం కలిగినటువంటి వారు, శరీరానుసారంగా ఆలోచించిన మాటలన్నీ కూడా హృదయంలో లోగిల్లోకి వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు వీరు అని చెప్తున్నట్టు మాట. కాబట్టి వీరందరూ కూడా జీవం నుండి వేరుపరచబడినటువంటి వారై అంటాడు. దేవుడు సత్యానికి ఎప్పుడైనా దగ్గరగా ఉంటున్నాడు, మార్గంలో దగ్గర ఉన్న ఆ క్రీస్తు గొప్ప మార్గము, గొప్ప సత్యంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే నిరీక్షణ లేనటువంటి వారు లోకమందు దేవుడు లేనటువంటి వారై ఉండి క్రీస్తుకు దూరస్తులైనటువంటి మీరు జ్ఞాపకం చేసుకునుడి. అందుకేమంటాడు, దూరస్తులై ఉంటున్నారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. కాబట్టి క్రీస్తుకు మనకు దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామో పరీక్షించుకుంటే మన శరీరానుసారంగా ఏదో మన మందిరానికి దగ్గరగా ఉండొచ్చు,
మనం చేసే క్రియలన్నిటి కూడా ఆలోచన బట్టి ఉండొచ్చు, కానీ ఆత్మానుసారంగా మనం పరిశీలించుకుంటే వ్యక్తిగతంగా మనం హృదయంలో కఠినం చేసుకోకుండా, దేవా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, ఈ నరపతిని దర్శించుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ మనుషుని జ్ఞాపకం చేసుకునే వాడు నీవు ఏ పాటి వాడవు, ఈ మనుషుని జ్ఞాపకం చేసుకునే ఏ పాటి వాడు అంటాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో 2వ వచనంలో ఏం రాయబడింది? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటివాడు, నీవు నరపతిని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసేతివి కదా, మహిమా ప్రభావంతో వాడిని కిరీటం ధరింపజేసేతివి. ఇటువంటి గొప్ప మహిమా ప్రభావం కిరీటమును ధరింపజేయడానికి లోకానికి వచ్చినప్పుడు మనిషి మాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి దూరంగా ఉన్నప్పుడు ఏమంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో? ఈ మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటివాడు. సంసోను కూడా తన బలహీనమైన పరిస్థితిలో ఈ ఒక్కసారి నన్ను బలవంతునిగా చేయి అంటాడు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. సంసోను బహుబలాఢ్యుడిగా అనేక మందిని కూడా ఎముక గాడిద దౌడతో హతమార్చినటువంటి ఈ సంసోను కూడా బలహీనమైన పరిస్థితుల్లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అందుకేమంటాడు, దుష్టత్వం నుండి కాపాడటం కూడా అనేక విషయంలో కాపాడడానికి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడుగా అని చెప్పవచ్చు. అందుకే మనుషుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ పాటివాడు. మనుషుడు పురుగు వంటి వాడు, నశించిన నరకాగ్ని పాత్ర ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి సజీవునిగా తన తండ్రి చిత్తానుసారంగా దాసుని స్వరూపం ధరించి ఈ లోకంలో మనుష్య పోలికగా చొప్పి శరీరానుసారంగా రక్తమాంసం కలిగి తనకు తానుగా తగ్గించుకొని క్రీస్తు యొక్క ఆ యొక్క శిలువలో గొల్గొతా కొండపైన నీకోసం నా కోసము ప్రశస్తమైన రక్తంగా కార్చి నీకోసం నా కోసం ఒక జీవమని వెలుగును దయచేసి ఆ యొక్క అక్షయమైన కిరీటం ధరించడానికి అక్షయతను సువార్త వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి గొప్ప సత్యాన్ని ఇంకా ఎవరైనా ఎరగకుంటే ఎరగవలసిందిగా క్రీస్తును మనవి చేస్తున్నాం. అందుకే ఇంకో విషయం చూడండి, అపోస్తలుడైన పౌలు తన యొక్క శ్రమను అనుభవించినప్పుడు చెప్పేటువంటి మాట చాలా గొప్ప మాట అని వ్రాయబడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మధ్య భాగం రాయబడింది, స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు. ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్క పత్రికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, క్రీస్తు యేసు యొక్క దాసుడు స్వార్థ పరిచర్య నిమిత్తమై పోరాటానికే ప్రత్యేకంగా పిలువబడినటువంటి దాసుడు అపోస్తలుడైన పౌలు అని చెప్పవచ్చు. అందుకేమంటాడు, స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు. కాబట్టి ఈ స్వార్థ విశ్వాస పక్షమున మనసా వాచ కర్మన అనేకమైనటువంటి ప్రాంతములలో అనేకమైనటువంటి పత్రికలు చెప్పేటువంటి మాట, విశ్వాస పక్షమున పోరాడుడి, క్రీస్తు యేసునందు బలవంతులయుండుడి, ఒకవేళ బలహీనతలకు వస్తే దాని యందు మీరు బలం కలిగిండుడి అంటాడు. అందుకే విషయం ఇంకో మాట ఎప్పుడు ఏమంటాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు, మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. దీన్ని బట్టి చూస్తే బలహీనతల యందే ఒక మనిషి బలవంతుడుగా కావడానికి ఒకే ఒక కారణము క్రీస్తు తప్ప, క్రీస్తు యొక్క సిలువ తప్ప, క్రీస్తు యొక్క సిలువలో పడినటువంటి శ్రమ తప్ప ఇంకా ఏం లేదు. అందుకే మన యొక్క గురి కూడా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా కేవలం సిలువ యొద్దకే గురి అన్నట్టుగా మనం పరిగెత్తాలి. ఈ లోకంలో అనేకమైన గురిలు కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క సిలువనే గురిగా ఉండాలి. అందుకే ఏమంటాడు, బలహీనతను బట్టి కాక ఆయన సిలువను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. దేవుడు అనే తన తండ్రి చిత్తానుసారిక ప్రవీణ యేసుక్రీస్తుని బట్టి జీవించుచున్నాడు, ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. అంటే బలహీనతలలో కూడా దేవుడు బలవంతంగా చేసేవాడు కాదు, కానీ బలపడదామని వ్యక్తిగతంగా మానసికంగా సిద్ధపడే చేసే దేవుడు ఈ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని చెప్పవచ్చు. అదే విషయంలో 2 కొరింథీ 12వ అధ్యాయంలో ముందు భాగంలో ఏమంటాడు, 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను.
ఏమంట? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. శక్తి పరిపూర్ణం కావాలంటే ఏమైనా అదనంగా శక్తి కావాలి, కానీ కేవలము బలహీనత యందు ఎట్లా బలవంతులు అవుతారంటే క్రీస్తు యొక్క శ్రమలు, ప్రవీణ యేసుక్రీస్తు పడినటువంటి పాటలు గుర్తు చేసుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అని చెప్పవచ్చు. అందుకే నేను ఇప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తమై నాకు కలిగిన బలహీనతలను, నిందల్లోను, ఇబ్బందులను, హింసలను, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను. బలహీనతల యందు ఎవరు కూడా సంతోషం లేనటువంటి వారుగా ఉంటారు, దుఃఖపడేవారుగా ఉంటారు, కానీ సంతోషం లేనటువంటి వారుగా ఉంటారు. అనేక మందితో పంచుకుంటారు, అనేక మందికి చెప్పుకుంటారు, అంతేగాని క్రీస్తు యేసు యొద్దకు ఎవరు రాలేనటువంటి వారు అని చెప్పవచ్చు. నిజమైనటువంటి క్రీస్తు యేసు యొక్క పోరాట పటిమలో ఎవరైతే క్రీస్తు యేసునందు రక్షణ కలిగి, బాప్తిసం కలిగి, నిజమైన పోరాటం కలిగి, క్లిష్టమైన పరిస్థితిలో ప్రార్థన యందు పోరాట పటిమ కలిగిన వారు అందరూ కూడా క్రీస్తు యేసునందు బలవంతులు అని చెప్తూ వస్తాడు. అందుకేమంటాడు? నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఇంకా గొప్ప మాట, ఉపద్రవములలో కూడా సంతోషించుతున్నాడు అంటాడు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అని అంటాడు. ఇంకోటి అంటాడు, నేను సువార్త ప్రకటించకుంటేనే నాకు శ్రమ అంటాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈ భూమిపైన అపోస్తలుడైన పౌలును ఎందుకు ఏర్పరచుకున్నాడంట? సువార్త పరిచయ నిమిత్తమై అన్ని జనులకు అందరికీ మాత్రమే కాకుండా, నాటి దినాల్లో కాకుండా మన కొందరికి సాదృశ్యంగా ప్రత్యేకంగా మాదిరికైనటువంటి ఈ అపోస్తలుడైన పౌలు అని చెప్పవచ్చు. పౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు సౌలుగా ఉన్న దినాలన్నింటిలో కూడా ఇంత ఘోరమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఈ సౌలు మహారాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి క్రియలను బట్టి చూస్తే నశించినగా పాత్రం కాకోకుండా పౌలుగా మార్చబడిన తర్వాత అనేక మందిని బలపరిచినట్టుగా చూడగలం. అందుకే ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటూ వస్తాడు, హెచ్చరించే మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మీ మాత్రమే వలన మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధం క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? ధర్మశాస్త్ర సంబంధమైన అప్పుడు మోషే ధర్మశాస్త్రం కొనసాగించబడేటప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా విశ్వాసం సంబంధించిన క్రియలు కాదు, కానీ ధర్మశాస్త్రం ఆచరించేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నిజమైనటువంటి సువార్తమైన మనం విని చూచి కని అయినప్పటికి కూడా ఆయనకు వ్యతిరేకంగా భిన్నమైన సువార్తకు తట్టు తిరిగారని చెప్పేటువంటి హెచ్చరిక మాటలని చెప్పవచ్చు. అందుకే ఓ అవివేకులైన గలతీయులారా, గలతీయులను ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే ఆయన యొక్క క్రియలన్నీ చూచి కూడా వ్యతిరేకంగా నడుస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ పాత నిబంధన ఉన్నటువంటి ఈ అబ్రహామును ఈ కొత్త నిబంధన ఎందుకు తీసుకొచ్చాడంటే విశ్వాసానికి సాదృశ్యంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్రహాము అని చెప్పవచ్చు. అనేక జనములకు నీవు తండ్రివి, అనేక జనములకు తండ్రివి, నీ సంతానము ఇస్కరేలు వలె హెచ్చించబడును, నీ విశ్వాసంలో నీతిగా హెచ్చించబడినది, నీ యొక్క ధనము పరలోకమందు అంచెలంచెలుగా ఉన్నది, గణపరచబడిన వాడు అంటాడు. అందుకే రమారమి 100 ఏళ్ల వయసులో కూడా అబ్రహామును విశ్వాస విషయంలో పరీక్షగా దేవుడు తీసుకొస్తా వచ్చినప్పుడు ఏం చేశాడు? నీ యొక్క కుమారుని కందు అన్నప్పుడు ఏమాత్రము సంశయించకుండా చిత్తం ప్రభు అని చెప్పినట్లుగా మనం చూడగలం. అబ్రహాం కలిగిన విశ్వాసం ద్వారా కలిగిన కుమారుడు కూడా ఆ యొక్క పర్వతం పైన కూడా బలిగా ఇవ్వమన్నప్పుడు కూడా విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఒకే ఒక కుమారుడు కూడా బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఏమంటాడు? నువ్వు అనేక జనులు తండ్రిగా ఉందువు, విశ్వాసానికి బట్టి నువ్వు హెచ్చించబడినటువంటి వాడువు, ఇస్కరేళ్ల వలె నీ సంతానం హెచ్చించబడినట్టాడు. ఈ గలతీయులకు రాసిన పత్రికలో ప్రత్యేకంగా 3వ అధ్యాయం అంతట్లో కూడా ఏమంటాడు? విశ్వాసానికి సాదృశ్యంగా చెప్పబడిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక అని చెప్పవచ్చు. 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రతి విషయంలో విశ్వాసము, కృప, నిరీక్షణ ఇవన్నీ కూడా జోడిగా వస్తున్నటువంటి మాటలను బట్టి మనము జ్ఞాపకం చేయబడిన ఒకే ఒక మాట ఏమిటంటే కృప అన్నటువంటి మాట మనల్ని ఎప్పటికీ విడిచిపోయినటువంటి సంగతి. అయితే నేను విధులైనప్పుడు దేవుడు మనం నడిపించే దేవుడు కృప కలిగిన వాడు, ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఏమంటాడు? 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము.
నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఈ చివరి మాట మంచి మాట. 3వ వచనం ఏమంటాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుని వలె శ్రమను అనుభవించాలి అంటాడు. ఒక విషయం అంటాడు, జట్టి అయిన సైనికుని వలె పోరాట పటిమ కలిగి ఉండుము, శ్రమను అనుభవించుమని నా కుమారుడు అయిన ఓ తిమోతి కృపచేత బలవంతుడయ్యి ఏమంటాడు? మంచి సైనికుని వలె శ్రమను అనుభవించాలంటాడు. మంచి సైనికుడు పోరాట పటిమ కలిగి ఉంటాడు. శ్రమను కూడా అనుభవించాలంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తి గురించి కాదు, అనేక మంది గురించి కూడా నువ్వు బలపడాలి, అనేక మంది గురించి కూడా నువ్వు శ్రమపడాలి. ఇక సంఘంలో అయితేనేమి, పరిచారకులు అయితేనేమి, అనేక విషయాలు కూడా నువ్వు శ్రమను అనుభవించాలి అని చెప్పేటువంటి మాట ఈ మాట. ఇంకొకటి ఏమంటాడు? తిమోతిని బలపరుస్తూ చెప్పేటువంటి మాట ఎంతో గొప్ప మాట అని చెప్పవచ్చు. 5వ వచనంలో కూడా మాట వ్రాయబడింది, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి జీవ కిరీటం దొరకదు. ఏమంటాడు? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే, ఒక పరుగు పందెంలో ఒక ఒలింపిక్స్లో ఇచ్చినటువంటి ఒక నిర్దిష్ట కక్ష, ఒక సమయపాలన, ఒక గురిని కలగకుండా పరిగెత్తినప్పుడు అతనికి ఏం దొరకదు? బహుమానం అంటే దొరకదు. అదే పరలోక సంబంధించిన ఈ పిలుపులో కూడా మనం గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని దాని గురించి అపోస్తలుడైన పౌలు తనకు గురిని కేవలము ఆ యొక్క నిత్య జీవము, నిత్యమైన కిరీటము, అక్షయమైన కిరీటం కోసం పరిగెత్తిన గురి మనకెంతో బలాన్ని, సాక్ష్యాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. అందుకే నియమం ప్రకారం పోరాడువాడు మంచి సైనికుని వల్ల పోరాట పటిమ, జట్టి అయిన వాడు పోరాట పటిమ, శ్రమల యందు పోరాటము, శ్రమను అనుభవించాలి, కృపచేత బలవంతులు కావాలి, బలహీనతల యందే బలవంతులము, శ్రమను అనుభవించకుంటే శ్రమ. అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి మన మాటలన్నీ కూడా నీకు నాకు ఎంతో బలాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు యొక్క గురి లేదా పిలుపు ఒకటే కూడా వ్రాయబడింది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏమంట? గురి యొద్దకే పరుగు. ఈ యొక్క గురి యొద్దకే ఆయన పరిగెత్తడమే కాకుండా అనేక మందిని, సాక్షులను, ప్రధానులను, యాజకులను, సంఘ సేవకులను కూడా అనేక మందిని బలపరిచినట్టు చెప్పవచ్చు. అందుకే 18వ వచనం రాయబడింది, 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉంది. మన జీవ కిరీటం అక్కడుంది, మన అక్షయ కిరీటం అక్కడుంది. కాబట్టి మనం గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ గురి యొద్దకే పరిగెత్తాలి అని అంటే ఒక నియమం ప్రకారం పోరాడాలి, ఒక జట్టి అయిన సైనికుని వలె పోరాడాలి, విశ్వాస సంబంధమైన క్రియల చేత శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ ఎందును శ్రమను తాలుకున్నటువంటి వాడై, జీవము కలిగినటువంటి వారై, అక్షయమైన కిరీటం కలిగినటువంటి వారమై ధరించుకోవాలి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని నన్ను ఆహ్వానించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నంత వారు కూడా శ్రమల్లో పాలువారి ఉన్న వారందరూ కూడా ధన్యులు, మీరందరూ కూడా క్రీస్తు యేసు యొక్క తోడి వారసులు అంటాడు. అందుకే 2వ తిమోతి 4వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏమంట? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ, ఈ ప్రతి ఒక్కటి కూడా జోడిగా వస్తున్నటువంటి మాటలు దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యం చేత ఆ క్రీస్తు యేసు పడినటువంటి యొక్క శ్రమలను బట్టి కూడా నేను కూడా పాలువాయనై ఉన్నాను. యేసుక్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఏవైనా కొదవగా ఉన్నటువంటి వాటిని నేను అనుభవిస్తున్నాను అని కూడా చెప్తాడు ఒకానొక సందర్భంలో. ఇంకొక సందర్భం ఏమంటాడు? శ్రమను సువార్తను ప్రకటించుకుంటేనే శ్రమ అంటాడు. కాబట్టి గురి యొద్దకే పరిగెత్తినటువంటి ఈ పౌలు, విశ్వాసాన్ని పరుగు తుదముట్టించినటువంటి ఈ పౌలు నీకు నాకు సాదృశ్యంగా ఉండడమే కాకుండా మనము ఈ యాత్ర జీవితంలో కూడా శరీరానుసారంగా జీవించిన ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క గడియ, ప్రతి ఒక్క దినము కూడా
మనకందరూ కూడా సాదృశ్యంగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు అని చెప్పవచ్చు. అంతటువంటి గొప్ప హింసకున్నటువంటి దైవదూషకుని అపోస్తలుడైన సౌలుగా రోజే మారినటువంటి వ్యక్తి, అపోస్తలుడైన పౌలుగా మారినటువంటి ఈ వ్యక్తి సామాన్యం మనం కూడా సాదృశ్యంగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు, ఉదాహరణంగా ఉన్నాడు. అక్కడ మనం జీవించినంత కాలం కూడా ఒక పోరాట పటిమ కలిగినటువంటి వారమై, విశ్వాసం కలిగినటువంటి వారమై, నియమం ప్రకారం పోరాట పటిమ కలిగిన వారమై, జట్టు అయిన సైనికుని వలె ఒక ఉన్నతమైన కలుగు బహుమానం కోసం పోరాట పటిమ కలిగిన వారమై గురి యొద్దకే పరిగెత్తినట్టుగా దేవుడు సహాయం చేయను కాక. చివరి మాట 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నోటిని తప్పింపబడుతుంది. ప్రభువు ప్రతి దుష్కార్యములను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఈ యొక్క తిమోతిని బలపరచడమే కాకుండా, తిమోతిని ఆ యొక్క సంఘంలో నిమిత్తం అందరినీ కూడా బలపరచడమే కాకుండా, గురి యొద్దకే మన పరుగు అనే ఒక విషయాన్ని గురించే పిలిచిన దేవునితో పౌలు సమయం అనే అంశం గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను మనందరినీ కూడా పిలవడం ఒకటి ఏమిటి? గురి యొద్దకే పరిగెత్తుట. మన విశ్వాసాన్ని పోరాటంతో కడముట్టించడమే కాకుండా, నిరీక్షణ కలుగు వారమై విశ్వాసంతో శ్రమలైన, బాధలైన, దుఃఖమైన, బాధలైన, నిందలైన, వేదనలైనా కూడా అన్నిటిని మరిచి గురి యొద్దకే పరిగెత్తుదాం. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ఉంచడం ద్వారా నన్ను బలపరచడమే కాకుండా, అక్షయమైన కిరీటం ధరించడం కాకుండా నీతి కిరీటం మన కొరకు దాచబడి ఉన్నది పరిశుద్ధ లేఖనం చెప్పినట్లుగా అపోస్తలుడైన పౌలు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించుకొని మనకు గురి, మనకు ఉన్నతమైన బహుమానము, మన విశ్వాసం కొరకు పోరాటపడగలిగిన వారై దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ వాక్యాన్ని దీవించినట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఘనమైన దేవాని పాదము స్తోత్రములు. మరొకసారి సాయంకాల సమయంలో ప్రభువా, మా యొక్క గురి అక్షయ కిరీటము, నీతి కిరీటము ఆ యొక్క పరలోకమందు ఉంచబడినది అన్నట్లుగా నీవు మా ఎదుగు తీసుకొచ్చే లేఖన అంశాన్ని బట్టి అలా స్తోత్రం తండ్రి. అపోస్తలుడైన పౌలు సౌలుగాని దినాల్లో ఎలా ఉన్నాడో, మారిన తర్వాత ఒక కృపచేత పిలుచుకొని అన్య జనంలో కూడా క్రీస్తు యొక్క మహదైశ్వర్యము, శోధింపశక్యమైన ఐశ్వర్యమును ఏమిటి తెలియజెప్పి సువార్త పరిచయ నిమిత్తమై తన మనస, వాచ, కరుణ, విశ్వాసం కలిగి పోరాటపడి జీవించాడు ప్రభా. నాటి నుంచి నేటి వరకు కూడా మమ్మల్ని కూడా బలపరిచి గురి యొద్దకే పరిగెత్తాలి అని చెప్పినట్టు మాటలు బట్టి లాస్తోత్రం. ఈ సాయంకాల సమయ ప్రభావం పడుతుంది. విశ్వాసం చేత బలపరిచినట్టు వారమై మా గురి నీవే మేము పరిగెత్తకుండా సాయం తెచ్చింది. ఈ యొక్క క్రిస్టియన్ పత్రికలు అన్నిటి కూడా గత ఏడాది అందరూ కూడా మమ్మల్ని నడిపి ఈ యొక్క కొత్త ఏడాది, కొత్త సంవత్సరంలోకి నూతన ఉత్తేజంతో మమ్మల్ని అందరూ కూడా నడిపించేందుకు రాస్తుంది ప్రభా. మా విశ్వాసం రెట్టింపు కలుగునట్లు, మా నిరీక్షణ గొప్పగాళ్ళ కొరకు సాయం తీర్చింది. శ్రమల ఎందును, వేదన ఎందును మేము అన్నింటిని మరిచి మీకోసము ఉన్నతమైన బహుమానం కోసం పరిగెత్తగలకు సాయం తీర్చింది. విన్నటువంటి వాక్యాన్ని బట్టి వాళ్ళ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీరు కట్టి ఫలింపజేయమని మా ప్రభును ప్రేరక్షకుడిన అతి శ్రేష్టమైన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలను గాక. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికి ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకనే సమాధాన సకల దీవెనలు కొడిన మనకు, మనదరి కుటుంబాలకు ఎత్తబడిన వాక్యమునకును ప్రార్థించే అంశములను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్.